సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్‌కి ఆపరేషన్ థియేటర్‌కి వెళ్తే లోపడున్న పేషెంట్ భయపడిపోతారు. బయటున్న వాళ్ళు భయపడిపోతారు. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ జరుగుతుంది అంటే ఎటువంటి డాక్టర్స్ ఉంటారు లోపల? పేషెంట్లు 2 రకాలు ఉంటారు. అంటే మెజారిటీ ఎట్లుంటారంటే దే వాంట్ టు అవాయిడ్, అంటే ఈ రక్త పరీక్షలు కానివ్వండి, పరీక్షలను అవాయిడ్ చేయాలనుకుంటారు. అంటే ఆ పరీక్షలు చేయించుకుంటే లేనిది బయటపడుతుంది అని వాళ్ళ ఉద్దేశం. యాక్చువల్గా ఉన్నదే బయటపడుతుంది, లేనిది ఎందుకు బయటపడుతుంది, చేసుకోకపోతే తెలియకుండా ఉండిపోతుంది కదా అనుకుంటారు. రెండో వాళ్ళు ఏంటంటే చేయించుకుంటే మనకు మంచిది అని అనుకుంటారు. సో ఈ ఆపరేషన్ థియేటర్ కూడా అలాంటిదే. చాలామంది మెజారిటీ వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ థియేటర్ అంటే భయం, అంటే లోపల ఏం జరుగుతుందో ఏంటో అని. దీనికి మన మెడికల్ సెక్టార్లో మేము పనిచేసే మాలాంటి వాళ్ళు కానీ మేము కూడా ఒక రకంగా రెస్పాన్సిబులే దీనికి. ఎందుకంటే ఏమవుతుందంటే మెడికల్ సెక్టార్లో ఫారిన్లో ఎలాగంటే అక్కడ వాళ్ళు వీడియో వేసి చూపిస్తారు, మీకు ఎలాంటి ఆపరేషన్ జరుగుతుంది, లోపల ఎలాంటి పరిస్థితి ఉంటుంది, మీకు చేసే ప్రొసీజర్ మొత్తం వాళ్ళు వీడియో వేసి చూపిస్తారు. అండ్ మన పార్ట్నర్ కూడా లోపడే ఉంటారు వాళ్ళకైతే. నార్మల్ డెలివరీకి వాళ్ళ పార్ట్నర్ లోపలే ఉంటారు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మన ఇండియాలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ అలౌ చేయమని చెప్తుంది. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అలౌ చేయమని చెప్తుంది. ఓకే. మెటర్నిటీ వార్డులోకి పార్ట్నర్ని అలౌ చేయమని చెప్తున్నారు. చేస్తే ఇట్స్ ఆల్రెడీ రీసెర్చ్ అయిపోయింది, దట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ ఆల్సో. కానీ ప్రాక్టికల్ పర్పస్ వల్ల చాలామంది అంటే ఇప్పుడు ఈవెన్ చూసుకోవడమే కష్టమవుతుంది, మళ్ళీ ఆయన కింద పడిపోతా అన్నట్టు కాదు. కానీ బట్ సో మెనీ ప్రాక్టికల్ రీజన్స్, అంటే స్టాఫ్ లేకపోవడం వల్ల, లోడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది చేయట్లేదు. బట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్ యాక్చువల్గా. ఇంకొక ప్రాబ్లం మన ఇండియన్ సెటప్లో ఏంటంటే వీడియో కౌన్సిలింగ్ లేదు ఒకటి. రెండోది ఏమంటే మనకు తెలుసు, అంటే డాక్టర్కి తెలుసు ఏం జరుగుతుందో అని, కానీ పేషెంట్కి తెలియదు కదా, అటెండర్స్ తెలియదు కదా. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఒక సస్పెన్స్ పిక్చర్ లాగా అయిపోతుంది. అంటే ఎంతసేపు ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పరు, మొత్తం ఇస్తారని చెప్తారు, కానీ అది నడుముకు సూదా లేకపోతే తలకు మత్తిస్తారా అనే విషయం చెప్పరు. అంటే వాంటెడ్గా కాదు, అంటే ఎట్లా అయిపోతుందంటే ఇప్పుడు నాకు ఆ విషయం తెలుసు, మీకు తెలియదు అనే విషయం నేను కన్వీనియంట్గా అది మర్చిపోవడం జరుగుతుంటుంది. అడిగితే చెప్తారు షూర్గా, కానీ ఏం అడగాలనేది మన వాళ్ళకి తెలియదు. ఓకే. సో వీళ్ళు ఆపరేషన్ థియేటర్లో పోగానే చాలామంది ఏమనుకుని వెళ్తారంటే నాకు అసలు ఏం కనపడదు వినపడదు, నాకు ఫుల్ మత్తి ఇచ్చేస్తారు, సో ఆపరేషన్ హ్యాపీగా చేసుకుంటాను, తర్వాత బయట కళ్ళు తెరుస్తాను అనుకుంటారు. కానీ స్పైనల్ అనస్థీషియా అంటే నడుముకి ఇచ్చారు అనుకోండి, వాళ్ళకి అన్నీ వినపడుతుంటాయి. ఒకవేళ ఇది పక్క జరిగితే కనపడుతుంటుంది కూడా, అంటే ఆపరేషన్ కనపడకపోవచ్చు, బట్ మనుషులందరూ కనపడుతుంటారు. అప్పుడు వాళ్ళకి సడన్గా ఆందోళన గురవుతారు. కాటరీ మిషన్ ఉంటుంది, ఆ సడన్గా ఒక బైక్ సౌండ్ లాగా రై అని సౌండ్ వస్తుంది, లేదా స్కాల్పెల్ బ్లేడ్లు ఇవన్నీ సౌండ్ చేస్తుంటాయి. ఒక ట్రాలీ నెట్టుకుంటూ వస్తే అదే సౌండ్ చేస్తుంది. ఈ అన్ని సౌండ్లో కూడా భయపడిపోతుంటారు. తర్వాత మీకు మామూలుగా చాలామంది డాక్టర్లు కొద్దిగా రిలాక్స్గా హ్యాపీగా పక్కన వాళ్ళతో మాట్లాడే ప్లేస్ కూడా ఆపరేషన్ థియేటరే. ఓకే. సో వాళ్ళు ఇంగ్లీష్లో వాట్ ఈస్ దట్ స్ట్రక్చర్ అంటే డాక్టర్ దట్ ఈజ్ అపెండిక్స్ అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిక్స్ ఈజ్ ద నార్మల్ ఆర్గన్, కానీ పేషెంట్కి ఎలా అనిపిస్తుంది అంటే నాకు అపెండిసైటిస్ ఉంది అని అనుకుంటారు. అంటే ఈ మాటలను కూడా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. ఓకే. సో ఇలా అఫెక్ట్ అవుతారు పేషెంట్స్ యాక్చువల్గా. దానివల్ల వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు చెప్పే మాకు ఇలా అయ్యింది, చాలా సౌండ్స్ వచ్చాయి, నా పక్కన ఒక బైక్ వెళ్ళింది, ఒక కార్ వెళ్ళింది, ఇన్స్ట్రుమెంట్స్ అని కింద పడ్డాయి, తర్వాత పైకి అంటే వాళ్ళు సౌండ్లు వినపడుతుంటాయి వాళ్ళకి అవన్నీ. సో అంతే తప్ప ఆపరేషన్ థియేటర్లో భయపడాల్సింది ఏం లేదు. భయపడాల్సినవన్నీ ఒక 20-30 ఏళ్ళ క్రితమే మత్తు ఎప్పుడైతే డెవలప్ అయిందో, అంటే ఇచ్చే అనస్థీషియా అవన్నీ డెవలప్ అయినప్పుడు ఆపరేషన్ చాలా సేఫ్ అయిపోయింది. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి అసలు ఉంటాయంటారా సార్? జనరల్గా ఆపరేషన్ కంటే అనస్థీషియాలో ఉంటాయి, అంటే మత్తులో ఉంటుంది ఎక్కువ రిస్క్. ఆపరేషన్లో రిస్క్లు చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే అన్ని చూసుకొని చేస్తారు. అనస్థీషియాకి ఫిట్ ఉన్నామా లేదా, మన కిడ్నీస్ ఫిట్ ఉన్నాయా లేదా, లంగ్స్ ఫిట్ ఉన్నాయా లేదా, ఇవి ఫిట్గా ఉంటే అనస్థీషియా వాళ్ళు సర్వైవ్ అవుతారు. అనస్థీషియా బాగుంటే ఆపరేషన్ ఈజీగా చేస్తారు. ఆపరేషన్ వల్ల కాంప్లికేషన్స్ చాలా తక్కువ, అనస్థీషియా వల్లనే ఎక్కువ ఉంటాయి. అయితే ఆ పేషెంట్స్కి మనము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జనరల్గా ఈ ఆందోళనకి బయట పర్సెప్షన్ కారణం వచ్చేసి దాని ఒక సస్పెన్స్ పిక్చర్ లాగా మనం క్రియేట్ చేయడమే. అంటే రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీడియో లేకపోవడం, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పలేకపోవడం, రిలేటివ్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయలేకపోవడం. సో వాళ్ళు దాంట్లో పార్ట్ కాదు కాబట్టి వాళ్ళ ఆందోళనలో ఉంటారు.
ఏమవుతుంది, ఆపరేషన్ గంటనా 2 గంటలా అని చెప్పకపోవడం, మధ్యలో అప్డేట్ ఇవ్వకపోవడం, వీటి వల్ల ఈ తెలియని టెన్షన్స్ ఉంటాయన్నమాట. పైగా ఇప్పుడు ఒక్క సర్జరీ ఎక్కడన్నా ఫ్లాప్ అయినా కూడా ఇన్ని వేల సర్జరీలు జరుగుతున్నాయి. ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ జరుగుతాయి. కానీ ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు ఎక్కడైనా ఒక సర్జరీ ఇట్లా అయిందంట అంటే ఇప్పుడున్న మీడియా, ఇప్పుడున్న దీనివల్ల వెంటనే ఆ న్యూస్ అందరికి చేరడంతో అదొక భయం అనేది మళ్ళా క్రియేట్ అవుతుంది. బట్ మనకు సర్జరీ ఈజ్ వెరీ సేఫ్. ఓకే. దాన్ని కంపేర్ చేయాలంటే చాలామంది ఫ్లైట్ ఎక్కాలని భయపడతారు. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే కారు కంటే ట్రైన్ కంటే పర్సంటేజ్ తీసుకుంటే ఫ్లైట్ జర్నీ ఈజ్ ద సేఫెస్ట్. ఓకే. ఇది కూడా ఆ విధంగానే చాలామంది తెలియదు ఏంటంటే ఆపరేషన్స్ ఆర్ వెరీ సేఫ్ బికాస్ అనస్థీషియా ఈజ్ వెరీ డెవలప్డ్.